రేపు ఆదివారము చాలా మంచి రోజండి. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకొని కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోండి. కోడిగుడ్డుతో ఇలా చేస్తే మీ యొక్క దరిద్రాలన్నీ కూడా క్షణాల్లో పోతాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కోడిగుడ్డు ఏంటంటే అత్యంత శక్తివంతమైనదండి. ముఖ్యంగా చెప్పాలంటే కోడిగుడ్డు దరిద్రాన్ని తీసేయటానికి, అలానే కాకుండా మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. మనం కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి బయటపడటానికి కోడిగుడ్డు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఆదివారం పూట ఇలాంటి పనులను చేయటం వల్ల, ఇలాంటి పరిహారాలను మనం ఆచరించుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మనం పొందవచ్చు అనమాట. అసలు కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కోడిగుడ్డు అండి అందరికి అందుబాటులో ఉంటుంది, ఈజీగా చేసేసుకునే పరిహారం. అలానే కాకుండా కోడిగుడ్డుకు అత్యంత పవర్ కూడా ఉంటుంది. ఆదివారం పూట ఎవరైతే ఈ కోడిగుడ్డు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఇంకా తిరుగు ఉండదని చెప్పొచ్చు. అంటే వారికి ఏంటంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలను వారే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఒక కోడిగుడ్డును తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనము 2 పరిహారాలు చెప్పుకుందామండి. ఒకటి పిల్లలకు సంబంధించింది, రెండోది ఏంటంటే కనుక పెద్దవారికి సంబంధించింది. అంటే ఇప్పుడు దిష్టి కావచ్చు, దోషం కావచ్చు, అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మన పిల్లలకి ఏంటంటే కనుక కొంచెం మంచి బట్టలు వేసిన పిల్లలు కొంచెం ఏంటంటే కనుక మనము రెడీ చేసినా, లేదంటే కనుక పిల్లల్ని కొంచెం బాగా ఇలా ముస్తాబు చేసినా సరేనండి, ఎలాగైనా సరే ఏంటంటే పిల్లలకు దిష్టి కొడుతూ ఉంటుంది. ఆ దిష్టి అనేది పిల్లలకి ఏంటంటే కొంచెం ఎక్కువగా తగిలినప్పుడు కావచ్చు, లేదంటే కనుక పిల్లలను చూస్తేనే కొంతమంది ఓర్వలేరు కదండి. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుందని చెప్పొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు పెద్దలకు ఒకేలాగా చేయకూడదండి. సపరేట్గా చేయాలంటే సపరేట్గానే చేయాలి. పిల్లలది వేరుంటుంది, పెద్దవారిది వేరుంటుంది కదండి. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమందికి ఏంటంటే పిల్లలు ఉన్నా లేకపోయినా కొంతమంది పిల్లలండి వాళ్ళ పిల్లలను ఏమనుకోరు, కానీ మన పిల్లల్ని చూస్తే అబ్బా మీ పిల్లలు ముద్దుగా ఉంటారు, మీ పిల్లలు ఇలా ఉంటారు, మీ పిల్లలు చూస్తే చాలా ముచ్చటగా ఉంటారంటారు. అలా అన్నప్పుడు ఏంటంటే కనుక కను దిష్టి కావచ్చు, వారు చెప్పే విధానం కావచ్చు, కొంచెం ఏంటంటే కనుక అది నెగిటివ్గా మారుతుందన్నమాట. అలా మారినప్పుడు అక్కడ ఏంటంటే కనుక దిష్టి ఏర్పడుతుంది. అందరూ దిష్టి కళ్ళే, అందరూ ఏంటంటే కనుక దిష్టి పెడతారని మనం చెప్పలేం, కానీ కొద్దిమంది దిష్టి అయితే తగులుతూ ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక పిల్లలకు ఇలా దిష్టి తగిలినప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు రావటం, బాగా ఏంటంటే కనుక వీక్ అయిపోవటం, కొంతమంది వాంతులు చేసుకోవటం, విరోచనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కాకుండా పిల్లలకి ఏవైనా సరేనండి కొంచెం పచ్చబట్టలు కావచ్చు, ఇలాంటివి వేసినప్పుడు కూడా పిల్లలకి ఇలా గాలి సోకినట్టు ఇలా ఉండి ఏంటంటే పిల్లలకి ఎఫెక్ట్ అనేది తొందరగా అవుతుంది కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు అంటే బయటపడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ఏదైనా అయితే పిల్లల్ని తీసుకెళ్లి యంత్రాలు అవి వేయిస్తాము, మనకు తోచినట్టు మనం దిష్టి తీస్తాము, ఇవన్నీ కూడా మంత్రం వేయించుకుంటాం. కానీ మీరేంటంటే కనుక తంత్రం యంత్రానికి కూడా సంబంధం లేదండి, కేవలం ఒక కోడిగుడ్డు అండి. మీకేంటంటే ఇది చేసిన తర్వాత క్షణాల్లోనే మీ పిల్లల మీద ఉన్న దిష్టి దోషం ఇదంతా కూడా పోతుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. మీరే చేసిన తర్వాత అనుకుంటారండి, బాగుందండి పరిహారం, నిజంగా మాకు ఉపయోగపడింది, మా పిల్లలతో అయితే మేము చాలా సఫర్ అయిపోయాం, మా పిల్లల్ని చూస్తే కొంతమంది దిష్టి పెడతారు, మా పిల్లలకి ఎప్పుడు దిష్టి తాకుతూనే ఉంటుంది, మేము తీస్తే అసలు దిష్టే పోదనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక వారి చేతుల ద్వారా వారు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. అంటే ఒక కోడిగుడ్డు చూడండి ఎంత పనిచేస్తుందంటే కనుక మీరు నమ్మనేరనమాట, ఆశ్చర్యపోతారు. కానీ మనం ఏంటంటే ఒక పద్ధతిగా చేయాలండి. చాలా మంది ఏం చేస్తారంటే కొంతమందికి దిష్టి తీయరాక ఎలా పడితే అలా తీస్తారు. కానీ మనం ఏంటంటే కనుక దిష్టి అందరూ ఒకటేలాగా తీస్తారని మనం చెప్పలేమండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక పూర్వకాల పద్ధతిని ఆచరిస్తారు, కొంతమంది ఇప్పుడు ఉండే అంటే సిచ్యువేషన్ల ప్రకారం మన అమ్మలు ఇలా చేస్తే అలా చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు అలా కాదు, ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరే అంటే నమ్మలేరనమాట. ఇంత బాగా అంటే ఉపయోగపడిందా, ఇంత మంచి రిజల్ట్ వచ్చిందా అనుకుంటారనమాట. చాలా ఈజీ పరిహారం అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే కాకుండా మీరు ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఇప్పుడు మనకు ఒక బాబు ఒక పాప ఉన్నారనుకోండి, ఇద్దరికి కలిపి తీయకూడదండి. అలా అని మగపిల్లలకు అందరు కూడా కలిపి తీయకూడదు, ఆడపిల్లలకు అందరికీ కలిపి తీయకూడదు అనమాట. ఎవరిది వారికి సపరేట్గా తీయండి. ఒకరు పిల్లలు మన పిల్లలే అంటే ఒకరు బాగా హుషారుగా ఉంటారు, ఒక పిల్లలు డల్లుగా ఉంటారు. అంటే వీరిది తక్కువగా దిష్టి ఉండొచ్చు, వారికి ఎక్కువగా ఉండొచ్చు. అదేంటంటే కనుక మళ్ళీ వీరిది వారికి తాకుతుంది. కాబట్టి పరిహార శాస్త్రంలో మనకి ఏం చెప్పబడుతుందంటే ఎవరిది వారికి సపరేట్గా తీయాలి. ఒకటే అంటే చోట నించోబెట్టి ఇలా ఒకటే కోడిగుడ్డుతో చెయ్యకూడదు. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సపరేట్గా 2 కోడిగుడ్లను తీసుకొని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్కుతో ఇంటూ మార్క్ వేయండి. బ్లాక్ స్కెచ్ మార్క్ లేకపోతే ఆడవాళ్ళ మనం పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కావచ్చు, ఇలా ఏంటంటే కనుక కాటుక మనం పెట్టుకుంటాం కదండి, అదైనా పర్వాలేదండి. కోడిగుడ్డు మీద ఇంటూ మార్క్ వేయండి. కానీ
కానీ కోడిగుడ్డు పగిలి ఉండకూడదనమాట. మనం ఏంటంటే కొంచెం ఇలా క్రాక్ వస్తూ ఉంటుంది, కోడిగుడ్డు కొంచెం ఏంటంటే కనుక ఇలా పగిలిపోయింది అనేసి మనం ఏంటంటే పరిహారంగా వాడుకుంటాం. అలా చేస్తే మాత్రం ఫలితం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పగిలిన దానికి ఎంతో కొంత చెడు అనేది మళ్ళీ ఉంటుంది, అది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేయదు చెప్పాలంటే. అందుకే కొంచెం నీట్గా ఉండే కోడిగుడ్డును తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసేసుకుని పిల్లలను ఏంటంటే కనుక ఆదివారం కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం ఇలాంటి పరిహారాలు చక్కగా పనిచేస్తాయి. దిష్టి దోషం ఇబ్బంది అలానే కాకుండా పిల్లలపై ఉండే కొంచెం గాలి ధూళి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. పిల్లలకి ఏం తెలిసి ఉంటుందండి, ఏది మంచిది ఏది చెడని పిల్లలకు తెలియదు. కాబట్టి ఇదేంటంటే మీరు పిల్లలను తూర్పు ముఖాన నించోబెట్టండి. అంటే ఆ పిల్లల ఫేస్ అనేది మన ఇంట్లో ఉండే పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు తూర్పు ముఖాన నించోబెట్టేసి ఆ తర్వాత మీరు సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక 3 సార్లు తిప్పేసి తల చుట్టూదా ఒక 2 సార్లు తిప్పండి. అంటే ఇక్కడ 3 సార్లు తిప్పుతున్నారా 6, తల చుట్టూదా ఒక 2-3 సార్లు తిప్పండి. మొత్తం కలిసి 9 సార్లు అవుతుంది. తీసుకెళ్ళి ఈ కోడిగుడ్డును ఏంటంటే కనుక ఒక చోట పగలగొట్టకుండా పెట్టేసి రండి. మీ ఇంటి నుంచి దూరం కావచ్చు, 4 దారులు కలిసే చోటు కావచ్చు, 2 దారులు కలిసే చోటు కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. ఇక్కడే పెట్టండి అక్కడే పెట్టదని కాదు, అలా అని మన డస్ట్బిన్లో మనం వేసుకోకూడదు. అలా ఏంటంటే కొంచెం మీ ఇంటి నుంచి దూరం కావచ్చు, మీ ఇంటికి కొంచెం దూరంగా పర్వాలేదండి. మీరు అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి మనం వెళ్ళకూడదు ఆ రోజు రాత్రి వరకే. ఇంకా మిగతా సమయాలలో వెళ్ళినా ఏం కాదు, అప్పటికప్పుడు అక్కడ ఉండదు కదా. కాబట్టి ఏంటంటే కనుక అక్కడ ఇలా పగలగొట్టకుండా పెట్టేసి రండి. దానితో పాటు ఒక రూపాయి బిల్లును పెట్టినా సరిపోతుంది అనమాట. అలా పెడితే ఆ డబ్బు అనేది ఎవరైనా తీసుకుంటారో ఆ కోడిగుడ్డును కూడా తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అంటే కనుక ఆ దిష్టి అనేది అంతా కూడా కోడిగుడ్డు లాగేసుకుంటుంది. కాబట్టి అక్కడ అంటే పెట్టొచ్చిన తర్వాత అండి ఏదో ఒకటి తాకి పగిలిపోతుంది. తీసుకునేది పక్కన పెడితే ఎవరేం తీసుకున్నా మనకేం పర్వాలేదు. కాబట్టి అక్కడ వదిలేసి రండి. వాళ్ళకి ఏం హాని అయితే జరగదు చెప్పాలంటే. నిజంగా ఇదేంటంటే కనుక మన పిల్లలకు మేలు చేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది. ఇది చేసిన తర్వాత పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. పిల్లలు అంటే కొంచెం మొండితనం అనేది వదిలేయటం అలానే కాకుండా పిల్లలకు కొంచెం ఫస్ట్ నుంచి ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. వెంటనే అంటే సెకండ్స్లోనే మీకు అంతా కూడా అద్భుతం జరుగుతుంది అని చెప్పలేము. ఒక 100లో ఒక 50% ఫలితం అయితే మీరు పొందుతారు. ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఒకసారి బాగుందనుకోండి, రెండోసారి ప్రయత్నించండి. రెండోసారికి ఇంకా మంచి ఫలితం రావచ్చు. ఇలా చేస్తూ ఉండండి. ఈజీ పరిహారం అండి. మహా అంటే 5 రూపాయలు పెడితే కోడిగుడ్డు దొరుకుతుంది. అది తెచ్చుకున్నామా ఈజీగా పరిహారం చేసుకున్నామా. కొంతమంది ఇళ్ళలో ఏంటంటే కోడిగుడ్లు ఉంటూనే ఉంటాయి. తీసేసుకుని ఆదివారం పూట మీ ఇష్టాన్ని బట్టి, కానీ ఇది ఉదయం పూట చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 5 దాటిన తర్వాత చేసుకోండి. అలాంటప్పుడు ఫలితాన్ని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. పిల్లలు ఎవరైనా పర్వాలేదు, పుట్టిన అంటే పిల్లల నుంచి మనం ఏంటంటే పెద్దవారు అంటే మన పిల్లలండి ఇంకా మనకు 25 ఏళ్ళ లోపు పిల్లలకు చేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక పెద్దవారి పరంగా చెయ్యండి. అంటే ఇది చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఎవరిది వారికి సపరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక పెద్దవారి పరంగా అండి మనకేంటంటే కనుక మనం బాగా సంపాదించుకుంటున్నాం, బాగా ఏంటంటే కనుక ఎదుగుతున్నాం అనుకోండి. లైఫ్లో మనం ఎదుగుతుంటే కొంతమందికి ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు. కుళ్ళు కుతంత్రలు మనం ఎదిగితే ఏంటంటే కనుక ఎదుగుదలను ఆపాలని ఏదో ఒక రకంగా ఏంటంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాలేక ఏంటంటే ఆ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వారి మీద చెడు ప్రభావాలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక బాగా ప్రతిగతి కూడా చూసి ఓర్వలేక వాళ్ళని ఏదో ఒకటి చేసేసి ఏంటంటే కనుక భూమి మీదనే లేకుండా చేస్తూ ఉంటారు. మనం కొన్ని అంటే చూస్తూ ఉంటాం, మనకు ఏంటంటే కొన్ని జరిగి ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇలాంటివి నమ్మరు. ఇలాంటివి ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఉన్నాయా, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ మూఢనమ్మకాలు అయితే కావండి. ఇదేంటంటే కనుక నిజంగా కొంతమందికి జరుగుతాయి. ఎవరు అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే తెలుసుంటుంది. మనం అనుభవించాం కాబట్టి మనకేం పెద్దగా తెలిసి ఉండదు. అంటే కొంతమంది అనుభవించినప్పుడు కూడా నమ్మరండి. కానీ నమ్మే వాళ్ళు మాత్రం ఈ పనిని చేయండి, నమ్మని వారు మాత్రం వదిలేసుకోండి. ఎందుకంటే నమ్మకం ఉంటేనే ఫలితం ఉంటుంది. నమ్మకం ఒకవేళ లేకపోతే ఫలితం అనేది రాదు. కాబట్టి మీరు ఏదో ఇలా మాకు ఎవరో ఏదో చేయించారు, మాకు ఏదో జరిగింది, మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేయించారు, ఇబ్బంది కలుగుతుంది, మా దగ్గర అంత డబ్బు లేదండి అంటే చేయించుకోవడానికి, అంటే చెడుని తొలగించుకోవడానికి అనుకుంటారు కదండి. లేదంటే కనుక మేమే ఎక్కడికో వెళ్తుంటే తెలియక తొవలో అంటే ఇలా దారిలో ఏదో తొక్కామండి, దానివల్ల కూడా మాకు ఎఫెక్ట్ కలిగింది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి ఏంటంటే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం. మనకి ఈ పరిహారానికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక కోడిగుడ్డు కావాలి, 2 పసుపు కొమ్ములు కావాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం నల్ల ఆవాలు ఉంటాయి కదా, కొద్దిగానే నల్ల ఆవాలు, ఎక్కువ ఏమొద్దు, కొద్దిగానే నల్ల ఆవాలు తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా మీకు ఉండే చెడు అండి, అంటే ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే కనుక చెడు అనేది మనకు చెప్పి అయితే రాదు మన దగ్గరికి. అదేంటంటే కొద్ది కొద్దిగా ఎఫెక్ట్ అనేది అయ్యి ఆ తర్వాత ఒకటేసారి మనకి ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలా మనం ఇబ్బంది పడకుండా బాగుండటానికి, మనకంతా కూడా మంచి జరగటానికి, మంచి ఫలితాలను మనం పొందటానికి, అలానే కాకుండా అద్భుతాలను
ఫలితాలను చూడటానికి ఆదివారం పూట ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి, మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయండి. అందుకే మీరు ఇలా 2 పసుపు కొమ్ములు, కొద్దిగా అరస్పూనన్ని ఆవాలు, ఒక కోడిగుడ్డు తీసుకోండి. తీసేసుకొని ఏంటంటే ఇది మీరు డైరెక్ట్గా ఒక్కొక్కటి సపరేట్గా పట్టుకొని కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇలా దిష్టిలాగా తుడిచేసుకోవాలండి. లేదంటే అన్ని కలిపి ఒక కవర్లో వేసుకోండి. ఈ 2 పసుపు కొమ్ములు, కోడిగుడ్డు, ఆవాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక కవర్లో పోసేసిన తర్వాత ఇంట్లో చెయ్యకండి. ఎందుకంటే మీకు ముందుకే ఏంటంటే కనుక ఏదో అంటే ఇలా గాలి తాకింది, గాలి సోకింది, లేదంటే ఎవరో ఏదో చేయించారు, ఏదో జరిగింది అని మీకు సందేహము, అనుమానం ఉంది కదా. కాబట్టి ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే ఇంట్లో నుంచి కొంచెం బయటికి వెళ్ళి ఎవరు లేని ప్రదేశం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఇదంతా కూడా మనం కవర్లో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి. మీకు ఎలాగైతే వీలుంటుందో అలా ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటంటేనండి చక్కగా ఒక చెట్టు చూసుకోండి. అంటే చెట్టు అంటే కనుక మనకు చెట్లు లేవండి అనుకున్నా ఏం పర్వాలేదు. అక్కడ ఏంటంటే కొంచెం నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది కదండి, ఇలా జనావాస లేకుండా ఉండే ప్రదేశం దగ్గర చూసుకొని ఇలా ఏంటంటే కనుక తల చుట్టూ 21 సార్లు మా చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, ఆరోగ్య ప్రాప్తి కలగాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు అనేసి ఇంకా మీరు సంకల్పం చెప్పుకోవాలన్నమాట. చెప్పేసుకొని తల చుట్టూదా తిప్పేసి ఏంటంటే కనుక ఆ కవర్లోడిది అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లో మనం చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే పిల్లలు ఉంటే మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారనమాట. అందుకే ఇంటికంటే కూడా బయట బెటర్ అని చెప్పొచ్చు. ఒకవేళ లేదు బయట మేము వెళ్ళలేం, వీలు ఉండదు కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే చేసుకోండి, ఏం కాదు. కాకపోతే పిల్లల్ని కొంచెం దూరంగా పెట్టండి. అది పడేసి వచ్చి మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుండా అలా పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఎవరికి చెప్పకుండా వచ్చేయండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే కనుక అంత బాగుంటుంది. ఒకటేసారికి మీకు అంత ఫలితం వస్తుందని మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఆవాలు కావచ్చు, పసుపు కావచ్చు, ఈ కోడిగుడ్డు ఏంటంటే చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి. కాబట్టి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. ఒకసారి చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ఈ పసుపు కొమ్ములు ఏంటంటే శుభాన్ని కలిగిస్తాయి, ఆవాలు చెడుని తీసేస్తాయి. ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక చాలా మందికి కోడిగుడ్డు గురించి తెలియదు, కానీ ఇది ఏంటంటే చాలా వరకు కూడా అండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ కోడిగుడ్డు పరిహారం అనేది. ఇది అత్యంత శక్తివంతమైనది అనమాట. కోడిగుడ్డు చూడటానికి వైట్గా ఉంటుంది, అలానే కాకుండా లోపల సొన ఏంటంటే పసుపు రంగులో ఉంటుంది. తెలుపు పసుపు కలుస్తుంది కాబట్టి మనకేంటంటే మంచి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఈ పసుపు కూడా మనకు శుభాన్ని కలిగిస్తుందండి, అశుభాన్ని దూరం చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక మన మీద ఉండే అంటే ఆవహించి ఉంటాయి కదా, ఏదైనా సరే మనకి ఏది ఉన్నా సరేనండి దాన్ని దూరం చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకటేసారికి అయితే ఫలితం రాదు, కొంచెం సమయం పడుతుంది. 1-2 సార్లు చేసుకోండి, తప్పనిసరిగా ఫలితం పొందండి. కానీ ఆదివారం చేసుకుంటేనే మంచిదని మనకు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. అందుకే ఆదివారం చెయ్యండి. ఆదివారం ఎప్పుడైనా సరే మిష్టాన్ని బట్టి చేసేసుకొని అక్కడ పడేసి రండి. వచ్చిన తర్వాత తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట.